కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా అందరిలానే చాలా స్ట్రగుల్ అయ్యాను. స్ట్రెస్ ఎక్కువ ఉండేది, ఓవర్ ఈటింగ్ ఎక్కువ ఉండేది, జంక్ ఫుడ్ ఎక్కువ ఉండేది, నైట్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉండేది అండ్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేవాడిని. అండ్ దాంతోపాటు అసలు అన్హెల్దీ హ్యాబిట్స్ చాలా ఉండేది. దానివల్ల టెంపరరీ హ్యాపీనెస్ కోసం ఫుడ్ని యూజ్ చేసేవాడిని. దానివల్ల నేను ఓవర్ వెయిట్ అయిపోయాను, కాన్ఫిడెన్స్ తగ్గింది అండ్ ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గాయి, బ్యాక్ పెయిన్ రావడం, అసలు నన్ను నేను చెప్పుకోలేను, ఆ విధంగా అయిపోయాను. సో ఒకరోజు నేను రియలైజ్ అయ్యాను, ప్రాబ్లం నా బాడీ కాదు, నా లైఫ్ స్టైల్ అని చెప్పి. దెన్ అప్పుడు నేను న్యూట్రిషన్ గురించి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. హెల్దీ హ్యాబిట్స్ని బిల్డ్ చేశాను, అన్హెల్దీ హ్యాబిట్స్కి దూరం ఉండడం స్టార్ట్ చేశాను. స్లోగా తగ్గించాను, డైలీ స్మాల్ చేంజెస్ స్టార్ట్ చేశాను. దెన్ విత్ ఇన్ 3 months 10 kgs ఫ్యాట్ లాస్ అయ్యాను. కానీ నా బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వెయిట్ లాస్ కాదు, లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎనర్జీ ఇంక్రీజ్ అయింది, కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది, హెల్దీ లైఫ్ స్టైల్ బిల్డ్ చేశాను, బెటర్ మైండ్ సెట్ అండ్ బెటర్ లైఫ్, ఇవన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాను. అందుకే యాజ్ ఎ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్గా నేను చెప్పేది ఏంటంటే, నేను మారాను, ఆ ఛాన్స్ మీకు కూడా ఉంది, మీరు కూడా మారవచ్చు. నా గోల్ మిమ్మల్ని వెయిట్ లాస్ చేయడం మాత్రం కాదు, మీ లైఫ్ స్టైల్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, మీ జర్నీలో మీతో కలిసి నడవడం. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంపాసిబుల్ కాదు, కానీ రైట్ గైడెన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పాసిబుల్. నేను 10 kgs తగ్గించాను, కానీ నా లైఫ్ మార్చింది స్కేల్ మీద ఉన్న నెంబర్ మాత్రం కాదు, నా డైలీ హ్యాబిట్స్ నన్ను కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసింది. సో మీరు కూడా నాలాగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి విత్ రైట్ గైడెన్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ Day 32. మళ్ళీ Day 33లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.